కంటికి దూరంగా ఉన్నవి కనిపించకుండా మసకగా కనిపిస్తున్న మయోపియా అనే లోపం ఉండొచ్చు అంటున్నారు డాక్టర్లు. ఈ మధ్యకాలంలో మన దేశంలో మయోపియా పేరు ఎక్కువగా వినిపిస్తుంది. చిన్నపిల్లల్లో ఈ మయోపియా ఎక్కువగా కనిపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అసలు మయోపియా అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, ఏ వయసు ఉన్నవారికి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మయోపియా అంటే కంటిలో వచ్చే లోపం. దీనివల్ల కంటికి దగ్గరగా ఉన్నవి కనిపిస్తాయి, కానీ దూరంగా ఉన్నవి మాత్రం కనిపించవు లేదా మసకగా కనిపిస్తాయి. మయోపియా పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోందని, జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా ఇది తీవ్రమవుతుందంటున్నారు డాక్టర్లు. దేశంలో 20 ఏళ్లలో మయోపియా కేసులు 3 పెరిగాయన్నారు. 2030 నాటికి పట్టణ ప్రాంతాల్లో నివసించే 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు గల ప్రతి 3 పిల్లల్లో ఒకరు మయోపియా బారిన పడే అవకాశం ఉందన్నారు. మయోపియా అనగా దూరపు చూపు కొంచెం మసకగా ఉంటుంది. దాన్ని మేము ఇంగ్లీష్ లో కామన్ గా నియర్ సైటెడ్నెస్ అంటాం. సో ఇది చిన్న పిల్లల్లో ఏంది అంటే దగ్గరికి బాగా కనిపిస్తుంది కానీ దూరం మసకగా ఉంటుంది. ఐడెంటిఫై ఎలా చేస్తారు అంటే ఎప్పుడైనా టీవీ చూస్తుంటే దగ్గరికి పోయి చూడడము, కళ్ళు చిన్నగా చేసి చూడడము, కంట్లో నుంచి నీళ్లు రావడము, కళ్ళు బాగా రబ్ చేయడము, అండ్ 5 years కన్నా ఎక్కువ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు కాబట్టి టీచర్స్ చెప్తారనమాట, వెనకాల కూర్చుంటే కనిపించట్లేదు, సరిగ్గా చదవకపోవడము, ఇలాంటి లోపాలన్నీ ఉంటాయి. ఈ మయోపియా దానికి సింపుల్గా ట్రీట్మెంట్ అనేది ఏంటంటే అద్దాలు ఇస్తాం మేము. సో లేజర్ అనేది అంత చిన్న వయసులోనే చెయ్యము, 18 కన్నా ముందు ఎప్పుడు లేజర్ చేయము. అద్దాలు ఇస్తే చూపు అనేది ఇమీడియట్ గా రికవరీ అయిపోతుంది. ఆరు బయట ఆడుకోవడానికి బదులు పిల్లలు ఇంట్లోనే ఉంటూ డిజిటల్ స్క్రీన్లను ఎక్కువగా చూడడం వల్ల మయోపియా కేసులు పెరుగుతున్నాయన్నారు డాక్టర్లు. ఆన్లైన్ క్లాసులతో పాటు ఇతర డిజిటల్ స్క్రీన్ల వాడకం పెరగడం వల్ల టీనేజర్లలోనూ ఈ కంటి లోపం పెరిగిందన్నారు. స్కూల్, హెరిడిటీ, ప్రీ మెచ్యూర్ అంటూ మయోపియా 3 రకాలుగా ఉంది. మయోపియా అనేది సింపుల్ మయోపియా, కాంపౌండ్ మయోపియా అంటాము. సింపుల్ మయోపియాలో ఏంది అంటే ఓన్లీ స్ఫెరికల్ పవర్, అంటే ఓవరాల్ మన ఐ చుట్టూ పవర్ ఒక్కటే ఉంటుంది. అదే కాంపౌండ్ మయోపియాలో స్ఫెరికల్ ఇంకా సిలిండ్రికల్ పవర్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే స్క్రీన్ టైం మోర్ దెన్ 1 or 2 hours అవుతుందో అది ఆ స్క్రీన్ టైం ఎఫెక్ట్ ఏంది అంటే కళ్ళపైన దగ్గరికి చూస్తూ ఉండడంతో ఐబాల్ పైన స్ట్రెయిన్ పడి ఐబాల్ మన కంటి చూపు ఏదైతే ఉందో దగ్గరికి అడాప్ట్ అయిపోతుంది. సో అప్పుడు దూరంకి మస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే చాలా ఎక్కువ గ్లాసెస్ పవర్, చెప్పాలి అంటే కొందరికి 6 నెంబరు, కొందరికి 8 నెంబరు, కొందరికి 10 కన్నా ఎక్కువ కూడా చూసాం. కొందరు పిల్లలు, చిన్న పిల్లలు 3 years 4 years పిల్లలకు కూడా 4-5 నెంబర్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాం మేము. తర్వాత కరోనా తర్వాత సడన్గా ఐడెంటిఫై అయింది పేరెంట్స్కి, ఇలా ఆన్లైన్ క్లాసెస్ వల్ల కళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఓన్లీ ప్రూవెన్ ఈ పద్ధతి ఏదైతే ఉందో అద్దాలు రాకుండా ఉండడానికి లేదంటే పవర్ పెరగకుండా ఉండడానికి ఏదైతే ఉందో అది అవుట్డోర్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయాలి. అంటే పిల్లలకి బయటపోయి ఆడుకోవాలి. సన్లైట్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన కళ్ళకి. మయోపియా రావడానికి జన్యుపరమైన కారణాలతో పాటు కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయంటున్నారు డాక్టర్లు. తల్లిదండ్రులకు మయోపియా ఉంటే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. దీని లక్షణాలను గుర్తించి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే కంటి చూపు మందగిస్తుందన్నారు. మయోపియా ఉన్న పిల్లలకు దూరంగా ఉన్న వస్తువులు మసకగా కనిపిస్తాయి కాబట్టి వారు ఒకవేళ టీవీ చూడాల్సి వస్తే దగ్గరగా కూర్చుంటారు. బోర్డుపై రాసింది చూడటానికి, చదవడానికి ఇబ్బంది పడే పిల్లల్ని తక్షణమే పరీక్షించాలన్నారు వైద్యులు. పిల్లలకు తరచుగా తలనొప్పి, కంటి నొప్పి వస్తుంటే ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నారు. మయోపియా ఉన్న వ్యక్తులు సరైన స్క్రీనింగ్, చికిత్స తీసుకోవడం ద్వారా కంటి చూపు మరింత మందగించకుండా జాగ్రత్త పడొచ్చు. మయోపియా తీవ్రత, వయస్సు, పరిస్థితిని బట్టి లేజర్ చికిత్స కూడా తీసుకోవచ్చన్నారు డాక్టర్లు. సర్జరీ చిన్నపిల్లలకి చేయము, ఎందుకంటే అది గ్రోయింగ్ ఏజ్. హైట్ ఎట్లయితే పెరుగుతారో ఐబాల్ కూడా షేప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. 18-20 years వరకు మన ఐ అనేది షేప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో చిన్నప్పుడే లేజర్ చేసేసామనుకోండి, పెద్దయ్యాక చేంజెస్ ఎలాగో అవుతాయి. సో అది ఫైనల్ ఏమి ఉండదు. అండ్ ప్రెడిక్టబిలిటీ అంటాం, ఏదన్నా ప్రొసీజర్ ఏమన్నా చేసామనుకోండి, ఒకటి చేస్తే ఒకటి ఇంత రావాలి రిజల్ట్ అని. చిన్నపిల్లల్లో అలా ప్రెడిక్టబిలిటీ ఉండదు. సో ఆ ప్రెడిక్టబిలిటీ ఉండకపోవడం అండ్ సెకండ్ థింగ్ గ్రోత్ ఫేజ్ అనేది ఇంకా స్టిల్ కంటిన్యూ ఉండడం వల్ల మేము 20 తర్వాతే చేస్తాం. పిల్లలను వీలైనంత వరకు ఫోన్స్, టీవీ, డిజిటల్ స్క్రీన్స్ కు దూరంగా ఉంచాలని, అవుట్డోర్లో పిల్లలను ఆటలాడేలా తల్లిదండ్రులు దృష్టి పెట్టాలంటున్నారు వైద్యులు.